ఎంత లాభం ఉందంటే పచ్చిమిర్చిలో ఏ విత్తనం కూడా మేము చూడాల, కానీ మృదా గోల్డే చాలా లావుగా, కాయ సైజు చాలా బాగుంది. కోత కూలీలు కూడా తక్కువ మందే పడుతున్నారని చెబుతున్నారు రైతు కూడా. సరే మన రైతు గారు మాట్లాడగలను. నమస్కారం అండి, నా పేరు పట్లవేటి మొహమ్మద్ జానీ, మాది పిన్నెల్లి గ్రామం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా. నేను మృదా గోల్డ్ వాళ్ళది పచ్చిమిర్చి వెరైటీ వేశానండి. ఇప్పటికి 2 కోతలు కోసాను, 50 క్వింటాలు దిగినాయి. ఇప్పుడు 3వ కోతకి మళ్ళీ రన్నింగ్లో ఉన్నది, 3వ కోతకి. అయితే ఈ మృదా గోల్డ్ వాళ్ళ కంపెనీ వాళ్ళది కాయ చూడండి ఎంత సైజు ఉందో. నేను ఈ 10 సంవత్సరాల నుంచి నా ఎక్స్పీరియన్స్ తోటి ఇంత సైజు కాయ ఎప్పుడు చూడలేదు. నేను నా చేలో ఇంకా బలం లేదు, బలం ఉండే మాటది ఇంకా సైజు వచ్చేది. ఇప్పుడు ఈ వెరైటీ అనేది ఏదైనా ఇత్తనం దేనికంటే బొబ్బరికి ఆగింది, నల్లతార పురుగు కూడా ఆగింది, చాలా వరకు ఆగింది. చేను చూడండి, కాటాలు వేస్తానా, కాటాలు వచ్చేసి 60 అట్లా వస్తుందండి, బస్తా బాగానే వస్తుంది కాటాలకైతే. వెరైటీ అయితే ఏదైనా ఇత్తనం మార్కెట్లో కాటాకు కూడా ఇది ఉంది, డిమాండ్ కూడా ఉంది. డిమాండ్ ఉంది అంటే అన్ని పచ్చిమిర్చిల మీద మన కాయ చూడంగానే వాంటింగ్ ఉంది. దీనికి 2 రూపాయలు ఎక్స్ట్రా పెడుతున్నారు, వాంటింగ్ ఉంది మెయిన్ అసలు.